గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ మలిక్ మాట్లాడుతున్నాను. మనం లాస్ట్ టైం ఒక మంచి టాపిక్ చెప్పుకున్నామండి. అదేంటంటే తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సీవింగ్, అంటే పిల్లలు పుట్టే సమయానికి, అంటే ఒక కపుల్కి పెళ్ళయింది, వాళ్ళు ఇంకా మనం లెటస్ కన్సీవ్, ఇంకా మనం పిల్లల కోసం వెళ్దాం, పిల్లలు మనం ఇంకా విల్ గో ఫర్ చిల్డ్రన్ అని ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో అప్పుడు వాళ్ళ హెల్త్, అప్పుడు పేరెంట్స్ హెల్త్, అంటే తండ్రి తల్లి, ముఖ్యంగా తండ్రి కూడా ఇంపార్టెంట్ అండి. ఒక హెల్దీ స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఫాదర్ హెల్త్ షుడ్ బి పర్ఫెక్ట్. హెల్దీ స్పర్మ్ విల్ క్రియేట్ ఏ హెల్దీ బేబీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, సో మీకు పేరెంట్స్ హెల్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చిల్డ్రన్స్ హెల్త్. సో ఒక బాబు కానీ పాప కానీ పుట్టేటప్పుడు వాళ్ళ మదర్ హెల్త్, ముఖ్యంగా మదర్ హెల్త్. ఇక్కడ ఏంటంటే 70% మదర్స్ హెల్త్ అండి. సో మదర్స్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ విల్ డిటర్మిన్ మన ఇక పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యాన్ని డిటర్మిన్ చేసేది మదర్స్ హెల్త్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ, ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సీవింగ్. కరెక్ట్గా చెప్పాలంటే ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సీవింగ్ అండ్ లేటర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. సో అది మనం టాపిక్ మాట్లాడుకున్నాం. అంటే పేరెంట్స్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ ఫర్ ఎ హెల్దీ బేబీ అని మాట్లాడుకున్నాం. సరే, ఒకవేళ పాప పుట్టేసిన తర్వాత ఏం ఫుడ్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఇవాళ మాట్లాడుకుందామండి. ఫుడ్ ఫర్ చిల్డ్రన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్ టు 6 మంత్స్ ఆఫ్ ఏజ్, 6 నెలల వరకు ఏ చైల్డ్కైనా సరే ఓన్లీ మదర్స్ మిల్క్. 6 నెలల వరకు ఏ బాబు పాప ఎవరైనా సరే ఒక చైల్డ్కి కేవలం మదర్స్ మిల్క్ ఇస్ ద ఓన్లీ డైట్. మనందరికీ తెలుసు అప్ టు 6 మంత్స్ ఓన్లీ మదర్స్ మిల్క్. ఆ తర్వాతే మనం మెల్లగా సబ్స్టిట్యూట్స్ మొదలెడతాం. అంటే మెల్లగా సెరలాక్ అని అదని ఇదని మొదలెడతాం. సో ఆలు అని, ఉడికించి చిలకడ దుంపలు పెట్టడం, లేకపోతే ఉడికించిన ఆలు పెట్టడం, ఇవి రకరకాలుగా చేస్తుంటారు. ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు 6 నెలల తర్వాతే చేస్తారు. 6 నెలల వరకు మాత్రం మదర్స్ మిల్క్ మాత్రమే ఇవ్వమని అందరం చెప్తాం. ఇకపోతే ఇక్కడే మొదలవుతుంది మన చేంజ్ అనేది ఇక్కడి నుంచి తీసుకురండి ప్లీజ్. చేంజ్ తీసుకురండి. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6 మంత్స్ అవాయిడ్ చేయండి. వీట్ అవాయిడ్ చేయండి, గోధుమలు అవాయిడ్ చేయండి. గోధుమలు హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తొందరగా రక్తంలో గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేసేస్తాయి. సో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ అవాయిడ్ చేయండి. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్, సాధారణంగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఏంటంటేనండి 70 నుంచి 100 వరకు ఉన్న గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అన్నీ హై గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే తొందరగా గ్లూకోజ్గా మారిపోతాయి. కొన్ని నోట్లోనే గ్లూకోజ్గా మారిపోతాయి, కొన్ని మనకి ఇంటెస్టైన్ ఫస్ట్ మనకి పేగుల్లోకి వెళ్ళంగానే గ్లూకోజ్గా మారిపోతాయి, అలా అనమాట. సో ఈ తొందరగా గ్లూకోజ్గా మారిపోయే ఆహార పదార్థాలని ఎంత వీలైతే అంత తగ్గించండి. అంటే 70 to 100 గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్. తర్వాత మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే 55 నుంచి 69 వరకు. 55 కంటే కింద ఉంటే దాన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. 55 కంటే కింద ఉంటే దాన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ పాలిష్ చేయని మిల్లెట్స్ అన్నీ కూడా బిలో 55 ఉంటాయండి. 40-45 అలాగే ఉంటాయి. అందువలన సో వీట్ అవాయిడ్ చేయండి. దాంట్లో ఇంకొక ప్రాబ్లం ఉంది, గ్లూటెన్ అనేది కూడా ఉంటుంది. గోధుమల్లో గ్లూటెన్ అనేది కూడా ఉంటుంది. ఈ గ్లూటెన్ వల్ల హెల్దీ బ్యాక్టీరియా, కడుపులో ఉండే హెల్దీ బ్యాక్టీరియా దెబ్బతింటాయి. అది కాకుండా కొన్ని రకాల న్యూట్రియంట్స్ని అది అబ్జార్బ్ కానివ్వదు. సో వీటిలో ఉండే గ్లూటెన్ కూడా ప్రమాదమే. రైస్ కూడా అంతేనండి. దాని హై గ్లైసిమిక్ ఇండెక్స్ వీటికి దగ్గర 70 నుంచి 80, రైస్కి దగ్గర 70 నుంచి 80. షుగర్ అయితే చెప్పక్కర్లేదు, షుగర్ అయితే 100 గ్లైసిమిక్ ఇండెక్స్, షుగర్ పూర్తిగా మానేయాలి. ఇకపోతే మైదా, అది కూడా అంతే. ఇకపోతే జాగరీ అంటే మన మామూలుగా మన బెల్లం. ముఖ్యంగా ఈ
షుగర్ కేన్ నుంచి వచ్చే చెరుకు నుంచి వచ్చే బెల్లం మాత్రం అవాయిడ్ చేసేయాలండి. దాని ప్లేస్లో చక్కగా మన తాటి బెల్లం కానీ ఈత బెల్లం కానీ వాడచ్చు. కొద్దిగా ఎప్పుడు కూడా బెల్లం స్మాల్ క్వాంటిటీస్లోనే వాడాలి. ఎటొచ్చి ఏంటంటే ఈత బెల్లం కానీ తాటి బెల్లం కానీ వాడండి. ఈ చెరుకు నుంచి వచ్చే బెల్లం వాడద్దు, అవాయిడ్ చేసేయండి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇకపోతే ఏమి ఇవ్వాలి 6 నెలలు దాటిన పిల్లలకి ఇన్ని రోజులు మనం అంతా ఈ సిరలాక్లు ఇవన్నీ గోధుమ నుంచి తయారు చేసేవండి. ఇవన్నీ గోధుమ నుంచి తయారు చేసేవి. గోధుమ ఇంకొకటి ఎంత వీలైతే అంత హోల్ గ్రెయిన్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే ఈ పొడులు కంటే బాగా పొడి చేసేసి పిండి పదార్థాలు ఇవ్వడం కంటే పైగా ఈ పిండి పదార్థాలన్నీ కూడా ఏంటి పైన ఫైబర్ తీసేసి ఇస్తాం. మనం సాధారణంగా మన ఫుడ్ ఎలా ఉండాలి అంటే హోల్ గ్రెయిన్ ఇస్తే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది. అంటే దాని చుట్టూ ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ దాటిన తర్వాతే కార్బోహైడ్రేట్ ఓపెన్ అవుతుంది. సో సాధ్యమైనంత వరకు హోల్ గ్రెయిన్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంతా పిండి చేసేసి ఇవ్వడానికి ప్రయత్నించకండి. సో హోల్ గ్రెయిన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. అంటే గింజగా ఇవ్వడానికి ప్రయత్నించండి. అంటే ఉడికించిన గింజని ఇవ్వడానికి ప్రయత్నించండి. అది ఇంపార్టెంట్. మిల్లెట్స్. సో 6 నెలల తర్వాత మనం ఏమైతే ఆ సిరలాక్లు అవన్నీ పడుతున్నామో వాటి నుంచి మెల్లగా మిల్లెట్స్ వైపు రండి. వెజిటబుల్స్ ఎప్పుడూ మంచివే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చక్కగా ఉడికించిన ఆలుగడ్డ ఇస్తున్నారు. ఆలుగడ్డ కొంచెం ఎక్కువ అనుకోండి. ఆలుగడ్డ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. చిలకడ దుంప చాలా మంచిది. ఉడికించిన చిలకడ దుంప అవన్నీ మంచివి. ఉడికించిన క్యారెట్ మంచిది. ఇలాంటివన్నీ ఇవ్వండి. ఆలుగడ్డ కొంచెం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఇవ్వచ్చు, కానీ కొద్దిగా వాటికంటే బెటర్ ఉన్నాయి. మీరు ఏమీ లేదండి, మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ చూడండి. హై గ్లైసెమిక్ ఇండెక్స్ అయితే కొద్దిగా తగ్గించండి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి పెంచండి. అంటే తొందరగా గ్లూకోజ్గా మారకూడదు, స్లోగా మారాలి. అది ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది, పిల్లలు సరే మెల్లగా ఏం చేస్తారంటే సలాడ్స్ ఉడికించనివి అలవాటు చేయండి. మెల్లమెల్లగా అలవాటు చేయండి. బాబు పెరిగే కొద్దీ ఈ సలాడ్స్ అలవాటు చేయండి. ఉడికించని ఫైబర్ అంటే ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉడికించనివి వెజిటబుల్స్ అవి మెల్లమెల్లగా అలవాటు చేయండి. బటర్ మిల్క్, ఈ మిల్క్ బదులు మెల్లగా బటర్ మిల్క్ సబ్స్టిట్యూట్ చేయండి. బటర్ మిల్క్ కర్డ్ సబ్స్టిట్యూట్ చేయండి. దాంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మిల్క్లో ఉండే లాక్టోజ్ కానీ మిల్క్లో ఉండే అదర్ ప్రాబ్లమ్స్ కానీ మీకు బటర్ మిల్క్లోను కర్డ్లోను ఉండవు. ఇకపోతే నాన్ వెజ్ ఎగ్స్ మామూలే. ఈ ఎగ్స్ నాన్ వెజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎగ్స్ చికెన్ ఇవి 2 మంచివే, చాలా మంచివి. కానీ అవి ప్రొడ్యూస్ చేస్తున్న పద్ధతి బాగాలేదండి. అంటే ఆ పౌల్ట్రీ ఇండస్ట్రీ నిండా హార్మోన్స్ అండి. మొత్తం హార్మోన్ ఇంజెక్షన్స్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాటి వల్ల కూడా పిల్లల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో చికెన్ అండ్ ఎగ్స్ విషయంలో కొంచెం కాషస్గా ఉండండి. ముఖ్యంగా పౌల్ట్రీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చికెన్ అండ్ ఎగ్స్ విషయంలో కొంచెం కాషస్గా ఉండండి. ఎందుకంటే వాటి నిండా ఇంజెక్షన్సే, వాటి నిండా హార్మోన్సే, వాటి వల్ల కూడా ప్రమాదాలు వస్తున్నాయి. ఇకపోతే ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ అంటే మనం ఇచ్చే ఫ్రూట్స్, పిల్లల్లో ఫ్రూట్ కంపల్సరీ కదా. ఫ్రూట్స్ అన్నీ కూడా ఫైబర్ రిచ్ ఉండాలి అండ్ వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండాలి. మీరు ఇచ్చే ఫ్రూట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం తక్కువగా ఉండాలి, అంటే బిలో 55. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలంటే ఇప్పుడు వాటర్ మెలన్, అదే మన పుచ్చకాయ ఫైబర్ బాగా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అండి. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ, అందుకని కొంచెం తక్కువగా. అలాగే పైనాపిల్ బాగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ, అది కూడా కొంచెం తగ్గించండి. ద్రాక్ష పళ్ళు హై గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం తగ్గించండి. మిగతావన్నీ కూడా కొంచెం లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ మీరు ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ ఎక్కువగా ఇవ్వండి. పిల్లలకి ఫైబర్ బాగా ఉండాలి ఫ్రూట్స్లో, అది ఇవ్వండి. ఇంకోటి ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది, జ్యూసెస్ అలవాటు చేయకండి. పిల్లలకి జ్యూసులు అలవాటు చేయకండి, మీరు కూడా తాకండి.
పండుని పండులా తినండి, పండుని పండులా తినండి. జ్యూస్ చేసుకుని తినద్దు, తాగద్దు. జ్యూసెస్ అవాయిడ్ చేసి పండుని పండుగా తినండి. అది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే దీనివల్ల ఇప్పుడు ఇది మార్చేసి, ఇది ఆపేసి, మనం ఎప్పుడైతే ఈ ట్రెడిషనల్ ఫుడ్ అంటే మనం ఈ మిల్లెట్స్లోకి ఇలాంటి అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్లోకి ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యాం పిల్లలకి, చాలా వరకు పిల్లల్లో ఈ ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసేయచ్చు. కంప్లీట్గా ఓవర్ వెయిట్ అనేది పోతుందండి. అసలు ఓవర్ వెయిట్ అనే సమస్య రాదు. పిల్లలు మిల్లెట్స్ మీదకి ఎప్పుడైతే పల్సెస్ అంటే మామూలుగా మనం పప్పు ధాన్యాలు అన్నీ ఇవ్వచ్చు పిల్లలకి, అన్ని రకాల పప్పు ధాన్యాలు ఇవ్వచ్చు. సో మిల్లెట్స్, పల్సెస్, సలాడ్స్, బటర్ మిల్క్, కర్డ్, నాన్ వెజ్ ఎగ్స్, అది కొంచెం కాషియస్గా ఉండాలని చెప్పాను కదా. ఫైబర్ రిచ్ ఫ్రూట్స్, లో జిఐ ఇండెక్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చక్కగా జామకాయ ఉంది, 20 దానికి 15 నుంచి 20 దానికి గ్లైసెమిక్ ఇండెక్స్. సీతాఫలం ఉంది, సీతాఫలం పిల్లల్లో కొంచెం జాగ్రత్త, గింజలు చాలా డేంజర్, కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి. సీతాఫలం లాంటివి అసలు ఆ గింజలు ఇంట్లో కూడా ఉండదు, అది లోపల పెట్టి నోట్లో పెట్టేసుకుంటారు, పిల్లలు ముక్కులో పెట్టేసుకుంటారు, ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి. గింజల విషయంలో, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సీతాఫలం గింజలు కానీ ఇంట్లో ఏ పళ్ళ గింజలైనా మీరు కింద పడకూడదు. అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మేము ఎన్నో కేసులు చూస్తుంటాం, వాళ్ళు ముక్కులో పెట్టేసుకుంటారు, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడెక్కడో ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది, తీయడం చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. లైఫ్ రిస్క్ కూడా ఉంది. సో గింజల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే అది ఓకే, దట్ ఈస్ ఎ టెక్నికల్ ప్రాబ్లం. ఇకపోతే బట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మాత్రం ఎంత వీలైతే అంత పిల్లలకి ఇవ్వండి. ఇవి మాత్రం అవాయిడ్ చేయండి. వీటి వల్ల మల్టిపుల్ అడ్వాంటేజెస్ చెప్తాను, ఏమేమి అవాయిడ్ చేయొచ్చు. ఇలా కనుక మీరు ఈ ట్రెడిషనల్ వీట్, రైసు, షుగరు, మైదా, బెల్లం, అదే షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం, నేను ఈత బెల్లం, తాటి బెల్లం ఇవ్వచ్చు అని చెప్తున్నాను. షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం ఏదైతే ఉందో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. అందుకని అవన్నీ అవాయిడ్ చేస్తే చాలా వరకు ఏమేమి అవాయిడ్ చేయంటే ఒబిసిటీ అవాయిడ్ చేసేయచ్చు. పిల్లల్లో ఒబిసిటీ రాదు. పిల్లల్లో ఒబిసిటీ చాలా డేంజరస్ అండి, తొందరగా వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్యాటీ లివర్ అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్రతి చిన్న జలుబు, దగ్గు, జ్వరాలు, ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం, ఇవన్నీ అవాయిడ్ చేసేయచ్చు. ఇకపోతే మెటబాలిక్ సిండ్రోమ్, పిల్లల్లో మెటబాలిక్ సిండ్రోమ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏం లేదండి, ఓవర్ వెయిట్, తొందరగా ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఇంకా పిల్లల్లో ఫ్యాటీ లివర్ తొందరగా వచ్చేయడం, పిల్లల్లో ఈ మెల్లగా వాళ్ళు పెరుగుతున్న కొలది జుట్టు విపరీతంగా అన్వాంటెడ్ హెయిర్ రావడం, ఎక్కడెక్కడ ఆడపిల్లల్లో కూడా మీసాలు, గడ్డాలు ఇలాంటివన్నీ రావడం, ఇవన్నీ అసలు పిల్లలు ఓవర్ వెయిట్ అయిపోవడం, రకరకాల సమస్యలు, మెడ మీద అక్కడక్కడ నల్లటి చారలు, ఇవన్నీ కూడా మనం హైపర్ ఇన్సులినిజం అంటే ఈ వీట్, రైసు, షుగరు, మైదా ఇవన్నీ ఎక్కువగా తినటం వలన, ముఖ్యంగా ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్, దాంతోపాటు మనం బేకరీ ప్రోడక్ట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీరు ఏమన్నా పిల్లలకి పెట్టాల్సి వస్తే మీరే తయారు చేయండి, స్నాక్స్ మీరే తయారు చేసి ఇవ్వండి. ఆ స్నాక్స్ కూడా వీలైనంత వరకు మిల్లెట్స్తో తయారు చేయండి, సాధ్యమైనంత వరకు. అదే చిన్నప్పుడు మనం చెగోడీలు అవి ఇంట్లో తయారు చేసుకుని తినేవాళ్ళం, మనకు అసలు మెటబాలిక్ సిండ్రోమే రాలేదు. కానీ ఇప్పుడు చాలామందికి మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏం లేదండి, చైల్డ్ చెబ్బీ అయిపోతాడు, లావ్ అయిపోతాడు, కొంచెం అన్వాంటెడ్ హెయిర్, ఫీమేల్స్లో అన్వాంటెడ్ హెయిర్, మేల్స్లో కూడా సరిగ్గా గడ్డం రాదు, పెరుగుతున్న కొలది ఏంటంటే స్పార్స్గా ఉంటుంది, అక్కడక్కడ ఉంటుంది. చూడంగానే చెప్పొచ్చు, ఏంటి తేడాగా ఉన్నాడు బాబు, లేకపోతే తేడాగా ఉంది ఏంటి పాప అనిపించేస్తుంది, మెడ మీద నల్లటి చారలు. ఇంకా వీళ్ళలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్లో వీళ్ళకి కొంచెం బీపీ పెరిగే అవకాశం ఉంది. హైపర్ ఇన్సులినిజం అంటారు, అంటే వీళ్ళకి షుగర్ తొందరగా వచ్చేస్తుంది, అంటే ఇన్సులిన్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ ఇవన్నీ ఇవ్వడం వల్ల, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఇవ్వడం వలన తొందరగా బాడీలో తొందరగా గ్లూకోజ్ మారిపోవడం వలన ఇన్సులిన్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ప్యాంక్రియాస్ని పిండేస్తున్నాం మనం. దట్ ఈస్ ద రీజన్. సో
హైపర్ ఇన్సులినిజం. ఒంట్లో విపరీతంగా ఇన్సులిన్ ప్రవహిస్తోంది, కానీ అది రెసిస్టెంట్గా ఉంది. బాడీ దాన్ని వాడుకోలేకపోతుంది ఆ ఇన్సులిన్ని. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. హైపర్ ఇన్సులినిజం ఇవన్నీ ఉంటాయి. వీళ్ళలోనే ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ సరిగ్గా రావు. తర్వాత వీళ్ళలోనే ఇంపార్టెన్స్ కూడా చాలా కామను. ఇంపార్టెన్స్ కామను. స్టెరిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఇంపార్టెన్స్ కంటే ఎక్కువ స్టెరిలిటీ అంటే పిల్లలు తొందరగా అంటే వీళ్ళకి ఆ స్పర్మ్లో అంత క్వాలిటీ స్పర్మ్ ఉండదు. అలాగే అమ్మాయిల్లో పీసీఓడి అంటే ఈ అండాశయాల్లో చిన్న చిన్న నీటి బుడగలు, ఇవన్నీ పీసీఓడి అంటాం. ఇవన్నీ కామన్. ఇవన్నీ వేటి వల్ల వస్తున్నాయంటే చిన్నప్పటి నుంచి మనం ఇచ్చిన గోధుమలు, రైస్, మైదా, షుగరు, వీటి వల్లే పిల్లలు స్లోగా ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. దాంతోపాటు ఒక పట్టాని పిల్లలు పుట్టకపోవడం, ఇవన్నీ సమస్యలు వచ్చేస్తున్నాయి. ఓవర్ వెయిట్, పిల్లలు పుట్టకపోవడం, గడ్డాలు మీసాలు సరిగా లేకపోవడం, రకరకాల సమస్యలు. అంటే ఇంకొక మెయిన్ ప్రాబ్లం అంటే ఈవెన్ హెరిడిటరీ డిసీజెస్. కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని హెరిడిటరీ డిసీజెస్ ఉంటాయండి. వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు చాలా కామన్. ఒక్క విషయం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఇది మెడికల్లీ ప్రూవ్డ్ సబ్జెక్ట్. ఇది ఎప్పుడైతే మీరు 6 నెలల వరకు బేబీకి మీకు పుట్టిన ఫస్ట్ గుర్తుంచుకోండి, హెల్దీ పేరెంట్స్ విల్ గివ్ హెల్దీ బేబీ. నెంబర్ 1 అంటే మీరు బేబీ ఫస్ట్ పుట్టేటప్పుడే మదరు ఫాదరు కొంచెం హెల్దీగా, అంటే నా లాస్ట్ టాపిక్ ఒకసారి చూడండి. హెల్దీ అంటే ఏంటి అనేది నా లాస్ట్ టాపిక్ ఒకసారి చూడండి. అంటే హెల్దీ పేరెంట్స్ గివ్ హెల్దీ బేబీస్ అని ఒక టాపిక్ చేశాను, చూడండి. ఇకపోతే 6 మంత్స్, ఈ 6 మంత్స్ వరకు మదర్ మిల్క్ ఇస్తాం. ఆ తర్వాత కనుక మీరు మిల్లెట్స్లోకి, పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, సలాడ్స్లోకి, బటర్ మిల్క్, కర్డ్ అండ్ నాన్ వెజ్ ఎగ్స్, ఓకే, ఫైబర్ రిచ్ ఫ్రూట్స్, ఇలాంటి వాటిల్లోకి వెళ్ళిపోయారంటే పిల్లల్లో మీరు కనుక ఇది రెగ్యులర్గా చేస్తే, ఈ 5 కనుక అవాయిడ్ చేస్తే, మీరు అవాయిడ్ చేస్తే, అంటే వీట్, రైసు, షుగరు, మైదా, బెల్లం ఫ్రమ్ షుగర్ కేన్ అవాయిడ్ చేస్తే పిల్లల్లో ఈ హెరిటరీ ప్రాబ్లమ్స్ అంటే కొన్ని వంశపారంపర్యంగా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటారు. వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు కూడా మాడిఫై చేయొచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే ఆహారమే కదండి. మనం ఇచ్చే ఆహారమే ప్రతి చిన్న కణంలోకి వెళ్తుంది. ఆ కణంలో మార్పులు తీసుకొస్తుంది. అంటే కంప్లీట్గా అసలు హెరిటరీ ప్రాబ్లమ్స్ రావా అంటే రావు అని కాదు, వస్తాయి, కానీ డిలే అవుతాయి, మోడిఫై అవుతాయి. అంత సీరియస్గా రావు. ఎంత సీరియస్గా అయితే అవి ఉన్నాయో అంత సీరియస్గా రావు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హెల్దీ డయట్ డెఫినెట్లీ మోడిఫైస్ యువర్ chromosomal abnormalities and your hereditary abnormalities. హెరిడిటరీ డిసీజెస్ని మోడిఫై చేస్తుంది. లేట్ ఆన్సెట్ వచ్చేలా చూస్తుంది, లేదా రాకుండా చూస్తుంది. మీరు ఇచ్చే ఆహారం చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా సరే మన బాడీ కనుక దాన్ని మీరు ఓవర్ స్ట్రెయిన్ చేయకుండా, అంటే వీళ్ళందరికీ ఎక్సర్సైజ్ కంపల్సరీ అండి. 80% డైట్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ 80% డైట్, 20% exercise. 80% must be diet, 20% exercise. ఇది మాత్రం రూల్ అండి. 80% diet, 20% exercise. ఇది రూల్ ఆఫ్ ద థంబ్. డైలీ ½ an hour to 45 minutes పిల్లలు కూడా ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఆడుకోవాలి. కనీసం రోజుకి 45 నిమిషాలు పిల్లలు ఆడుకోవాలి. అది క్రైటీరియా. సో మనంతా చిన్నప్పుడు తెగ ఆడామండి. అందుకనే మనకి ఈ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ కూడా అంత ఈజీగా రాలేదు. కానీ మనం తీసుకున్న ఫుడ్ కొంచెం అంత మంచి ఫుడ్ కాదు, దాంట్లోంచి మారాలి అని చెప్తున్నాను. అది మారితే చాలా వరకు హెరిడిటరీ డిసీజెస్ కూడా మోడిఫై అవుతాయి. ఇది మెడికల్లీ ప్రూవ్డ్. ప్లీజ్ ట్రై టు ఫాలో ఇట్. అందుకనే దిస్ ఇస్ అవేర్నెస్ థింగ్ అండి. ట్రై చేయండి. ఇప్పుడంతా మోడర్న్ పేరెంట్స్. నేను చెప్పేది మరోసారి నెట్లో చదవండి. మీరు వేరే బుక్స్లో చదవండి. ఎంతమంది అండి, బోడంతమంది చెప్తున్నారు ఈ విషయం. సో ప్లీజ్ ట్రై టు రీడ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, అండ్ డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ